నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. దశరాజుపల్లిలో రోటరీ క్లబ్ సహకారంతో జలశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సేవా కార్యక్రమాలు విస్తృతి చేయాలని విజ్ఞప్తి. సంతమాగులూరు మండలం వెల్లల చెరువు వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ, ప్రయాణికులు 2 మృతి, మరో 3 పరిస్థితి విషమం. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలని వెల్లడి. దశరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు మండలం దశరాజుపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యదీక్ష పరుడైనటువంటి రోటరీ క్లబ్ సహకారంతో గతంలో 2 RO ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఇప్పుడు దశరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ క్లబ్ వారిని అడిగిన వెంటనే సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఒంగోలు వచ్చి బబుల్ వాటర్ను కొనుగోలు చేసి తీసుకుపోవడాన్ని చూసి శుద్ధి జల కేంద్రం నిర్మించడం జరిగిందని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులను తాము కోరిన వెంటనే బాలికలకు సైకిల్ అందించారని, ఇటీవల వీల్ చైర్స్ అందించడం జరిగిందని అన్నారు. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రోటరీ క్లబ్ గవర్నర్ రాంప్రసాద్, CSR ఫండ్ దాత వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, శ్రీనివాసరావు, కామెపల్లి శ్రీనివాసరావు, కొల్లూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణరావు, అంకమ్మ చౌదరి, టీడీపీ నాయకులు చౌదరి, శ్రీనివాసరావు, హరినాథ్ బాబు, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. మన గ్రామంలో ఎప్పుడు కూడా మంచినీళ్ళు ఒంగోలు నుంచి ఒక క్యాన్ 20 లీటర్లు 25 రూపాయలకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి మోసుకొని వస్తున్నారు. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే నేను మొన్న ఒంగోలులో మన వాళ్ళు రోటరీ క్లబ్ మన రాంప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు మన కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆ రోజు కూడా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక వాటర్ ప్లాంట్ ఏదన్నా మన ఊరికి ఇస్తే మంచిదని చెప్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడుకొని వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈరోజు 1,75,000 రూపాయలు మన గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక షెడ్ కట్టి దాన్ని కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అందరికీ ఇంకా నీళ్ళు అనేది, తాగటానికి నీళ్ళు అనేది కూడా మన గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాను, మన పల్లెకి కూడా అందరూ కూడా చిన్న గ్రామం మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా క్యాన్లు తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు రోటరీ క్లబ్ ఒక మంచి ఇప్పటిదాకా మన రాంప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు సంవత్సరానికి 8-9 కోట్ల రూపాయలు రోటరీ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మంచి చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే మనకి 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన నియోజకవర్గంలో 2,600 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా జనాలు ఒక ఓటు అని చెప్పి ఒక అసమర్థుడికి ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన 5 సంవత్సరాల్లో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతని పాటికి అతను ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు.
ఈరోజు దానికి ఒక పక్క వడ్డీలు అవి కడతా 1,00,000 కోట్ల పైన ఈ రోజు వడ్డీలు కట్టారు. ఈరోజు పథకాలు కూడా మన సూపర్ 6లో ఏదైతే మనం పెన్షన్స్ కానీ అదేవిధంగా అమ్మ ఒడి కానీ నిన్నే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇయటం కానీ ఇలాంటివన్నీ కూడా సూపర్ 6 పథకాల మీద దగ్గర దగ్గర 85,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే పథకాలకి అందరికి కూడా చూసుకుంటా వెళ్ళేటప్పుడు కొంత అభివృద్ధిలో ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం ఈరోజు ఉండే పరిస్థితిలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ కూడా చేసుకొని ముందుకు వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా అర్థం చేసుకోండి, అందరూ పెద్దోళ్ళే, అందరూ మళ్ళీ వ్యాపారాలు చేసేవాళ్ళే, అందరూ పొద్దున్న ఒంగోలు పోతారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఊరికి వచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి, ఏం కావాలో చెప్పండి, అన్నీ కూడా మనం చేయడానికి మేము ముందున్నాం. తప్పకుండా నా వంతు నేను చేస్తాం అనేది కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సార్ వచ్చినప్పుడు మీ ఊరి నుంచి వన్ ఆఫ్ ద మెంబర్ వీళ్ళ మెంబర్ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఏదైనా చేయొచ్చు కదా, వీళ్ళు వాటర్ ప్లాంట్ అడుగుతున్నారు కదా, చేయొచ్చు కదా అన్నారు సారు. సో వెంటనే సార్ చెప్పడం ఆలస్యం, అదే అక్కడ లంచ్కి వెళ్ళినప్పుడే చెప్పాము, సార్ ఆ లెటర్ పంపించేయండి, లెటర్ పంపించేయండి, వెంటనే మనం దాన్ని ప్రాసెస్ చేసేద్దామని చెప్పాను. బట్ సమ్హౌ ఆ వెంటనే బీకే గారితో మాట్లాడితే ఆయన ఓకే బై ఎమ్మెల్యే గారు చెప్పారు, దాంట్లో అసలు ఆగేది చేసే అన్నారు. పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి టైం పట్టింది. సో ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, సార్ మనీ ఈజ్ రెడీ, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్పాను. సమ్హౌ ఇది డిలే అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చింది. బేసికల్గా ఈ 2-3 నెలల్లోనే దాదాపు ఒక చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఒంగోలు అవతల పర్చూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కానీ దాదాపు ఒక 15 RO ప్లాంట్ల దాకా పెట్టాము, సపోర్ట్ చేసాము. జూబ్లీ హిల్స్ క్లబ్ నుంచి ఒక 6-7 ఓపెన్ జిమ్స్ సపోర్ట్ చేసాము. సో మాకు లోకల్గా ఉన్న క్లబ్స్ 34 ఆంధ్రాలో ఉంటుంది. సంతమాగులూరు మండలం వెల్లల చెరువు సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నరసరావుపేట వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 5గురు ప్రయాణిస్తుండగా 2 అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో 2 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో 1 ఏడాది వయసు గల చిన్నారి ఘటనా స్థలంలోనే మృతి చెందగా పలువురికి కాళ్ళు చేతులు తెగిపడి రోడ్డు మొత్తం రక్తసిక్తమైంది. కోడూరు రూరల్ సిఐ డి శ్రీనివాసులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను అంబులెన్స్లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విరిగిన చేతిని సైతం అంబులెన్స్లో ఆసుపత్రికి పంపడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. రాజంపేట నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. 16 ఏళ్ల కె జస్విక అనే బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. కోడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా మీకోసం అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిపాలనా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ రాజాబాబు అర్జీలు స్వీకరించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలలో విశ్వాసం నింపేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అర్జీదారులతో వ్యవహరించే ధోరణి కూడా మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. తమ పరిధిలో పరిష్కరించలేని సమస్యలు ఉంటే ఆ విషయాలను అర్జీదారులకు వివరించాలని, తగిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు, భూ సెటిల్మెంట్ ప్రత్యేక కలెక్టర్ ఆకురాతి శాంతిలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆదరాభిమానాలుంటే ఏదైనా సాధించవచ్చని తమిళనాడు సీఎం తలపతి విజయ్ నిరూపించారు. సీఎంగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా విజయ్కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదా సుధాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి 52వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మెజార్టీ స్థానాలు చేజిక్కించుకుని కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధికారం చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీపతి సతీష్, డాక్టర్ శ్రీపతి సురేష్, రాంబాబు, దాస రవి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు దళపతి విజయ్ గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. తమిళనాడు ముఖ్యమంత్రిగా అసాధ్యమైనటువంటి దీన్ని సుసాధ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమానం ఉంటే ఏదైనా సాధ్యమే, డబ్బుతో చేయలేనివి ఎన్నో ఉన్నాయని చెప్పేసి నిరూపించినటువంటి మహానటుడు, మహానాయకుడు విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. యావత్తు భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైనటువంటి గణపతి విజయ్ కుమార్ గారు, వారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి సందర్భంలో 52వ సంవత్సరం యొక్క జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఘనంగా వారికి మరి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే తప్పితే ఈ దేశానికి బడుగు బలహీన వర్గాల వారికి కానీ మరి నిమ్మల జాతుల వారికి కానీ అందరికీ కూడా మరి సుభిక్షమైనటువంటి పరిపాలన రావాలంటే రాహుల్ గాంధీ గారు ఒక యువకుడుగా ప్రధానమంత్రి కావాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటూ ఒంగోలు ఆధ్వర్యంలో తలపతి విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన యొక్క మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగువ బసనపల్లి పంచాయతీ బంగారెడ్డిపల్లిలో జరిగింది. 30 ఏళ్ల దామోదరం, 25 సంవత్సరాల భార్య నిర్మల, కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యకు విషమిచ్చి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొన్ని రోజులుగా సిఎంసి వైద్యశాలలో చికిత్స చేయించారు. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో దామోదరం ఈ దారుణానికి ఒడికట్టినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న బిఎన్ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్టు సివిల్ జడ్జి డాక్టర్ వి లీలా శ్యామ్ సుందరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నిబోయిన శ్రీనివాసులు మాస్టర్ ట్రైనర్గా వ్యవహరించి యోగాసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని అన్నారు. యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని జడ్జి అన్నారు. కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు యోగాసనాలు వేసి ప్రాణాయామ సాధన చేశారు. ఓం పోష్టే నమః ఓం అర్కాయ నమః. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి బయలుదేరిన మిత్రులు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జాతీయ రహదారిపై మేదరమెట్ల వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల ప్రకారం కందుకూరుకు చెందిన 22 సంవత్సరాల శ్రీరామ్ చక్రి, 26 సంవత్సరాల చిట్టేల గోపి ప్రాణ స్నేహితులు. చక్రి కందుకూరులో ల్యాబ్ టెక్నీషియన్, గోపి చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. మేదరమెట్ల వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చక్రి అక్కడికక్కడే మృతి చెందగా గోపికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని 108లో అద్దంకి వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రదర్ పక్కన శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు విశాల ప్రాంగణంలో యోగా నిర్వహించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలుకు చెందిన చిన్నారులు రాధారమణి శివస్తోత్రానికి సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. ఒంగోలు యోగా శిక్షకులు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం యోగాసనాలు వేయించారు. ప్రపంచానికి మన ఋషులు యోగాను అందించారని అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. ఆరోగ్యకరమైన జీవితం, సంతోషాలు, బాధల నుంచి విముక్తి, మానసిక ప్రశాంతత మొదలైనవన్నీ యోగా సాధన ద్వారా పొందవచ్చని ఈవో శ్రీనివాసరావు అన్నారు. పెద్ద సంఖ్యలో శ్రీశైలం దేవస్థానం అర్చక స్వాములు, వేద పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నార్మల్ డెలివరీ జరుగుతుంది. ప్రాణశక్తి మొత్తం శరీరం అంతా కూడా సరఫరా జరుగుతుంది. 1 నిమిషం పాటు చేయండి. ఒక ముక్కుతో తీసుకోవడం, ఒక ముక్కుతో 4. ఓకే, చేతులు రెండు 1 2 3 4 5. ఇప్పుడు చేతులు అలానే ఉంచండి. నెక్ బెండింగ్, చెవిని క్షణం సెల్ జనరేట్ అవుతుంది, డీజనరేట్ అవుతుంది. మృత కణాలు బయటకు పోతాయి ప్రాణాయామం ద్వారా. చనిపోయిన సెల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలను గూండాలు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబోధించడంపై అద్దంకి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ ఖండించారు. ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని సమాజంలో ఎంతోమందికి సేవ చేస్తూ మంచి చేస్తున్న వైసీపీ నాయకులు మీకు గూండాల్లా కనిపిస్తున్నారా అని అశోక్ కుమార్ ప్రశ్నించారు. మేము గూండాలమైతే మరి ఒక ఆడపిల్లపై అఘాయిత్యానికి ఒడిగట్టిన మీ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను మీ పార్టీ వాళ్లను ఏమనాలి అంటూ నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ
ప్రతి వైసీపీ గూండా అన్నట్టు మాట్లాడారు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ నీ కళ్ళకి గూండాల్లాగా కనిపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి మేము మీకు గూండాల్లాగా కనిపిస్తే మిమ్మల్ని ఏమనాలి, మీ పార్టీ వాళ్ళని ఏమనాలి? అలా జనరలైజ్ చేసి మాట్లాడాల్సి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ఆడబిడ్డ మీద చేసినటువంటి అఘాయిత్యానికి మీ పార్టీ వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ వాళ్ళందరూ అబార్షన్లు చేయిస్తారు అని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది? లేదు, కాణిపాకం మీ పార్టీ అభ్యర్థి ఒక మర్డర్ చేసి చెన్నై పోలీసులకు దొరికినప్పుడు జనసేన వాళ్ళందరూ మర్డరర్స్ అని మేమంటే ఎలా ఉంటుంది? అది ఎంతవరకు కరెక్టు అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. లేదా మీ పార్టీలో చాలామంది మీద రేప్ కేసులు ఉన్నాయి, కబ్జా కేసులు ఉన్నాయి, ఇంకా వగైరా కేసులు ఉన్నాయి. జనసేన వాళ్ళందరూ ఇలానే అని మేమంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్క బిఎల్ఓలు బిఎల్ఏలు పాల్గొని విజయవంతం చేయాలని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. 2002 ఓటర్ లిస్టుతో 2025తో ప్రస్తుతం అమలులో ఉన్న ఓటర్ జాబితాతో సరిచేసి దానిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బిఎల్ఏ బిఎల్ఓలకు తెలియచేస్తే వారు సరిచేస్తారని, అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి ఓటర్ జాబితా ఫారాలు అందజేస్తారని, వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చి 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి అధికారులకు సహకరించాలని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ సర్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా మనకి ఓటర్లు జాబితాని తాజాకరణ చేయబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా ఇంటింటికి తిరిగి ఎవరికైతే ఓట్లు ఉంటాయో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు ఒకసారి డీటెయిల్స్ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటర్ జాబితాలో 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం అమల్లో ఉన్న 2025 ఓటర్ జాబితాను అనుసంధానం చేయబడుతుంది. ఆ అనుసంధానంలో భాగంగా 2002 నాటికి పెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ ఓటుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఇందులో కూడా మీ యొక్క ప్రతి డోర్ నెంబర్ దగ్గర నుంచి మీ ఇంటి పేరు, మీ వయసు, మీరు పురుషుల స్త్రీల అలా ఏవైనా వివరాలు తప్పు పెడితే అన్నీ కూడా సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఓటరు కూడా ప్రస్తుతం లేటెస్ట్ కలర్ ఫొటోస్ 2 బిఎల్ఓ అందజేయవలసి ఉంటుంది. ఈ ఫోటోలను మీ పాత ఓటర్ జాబితాలో ఉన్న ఫోటోల స్థానంలో పొందుపరచబడతాయి. కాబట్టి ఇందులో అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఈసి, ఎంపీసీ, హెచ్ఈసి, బైపీసీ కోర్సులు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మ తెలిపారు. ఓఏఎస్ అనే కోర్సు అమల్లో ఉన్నట్లు, నూతనంగా మెడికల్కు సంబంధించిన ఎంపీ, హెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు కేటాయించినట్టు తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. హాస్పిటల్స్, డాక్టర్స్ వద్ద ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు. నా పేరు యు కోటేశ్వరమ్మ, ప్రిన్సిపల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి. మా కాలేజీలో సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ అనే కోర్సులు ఉన్నాయి. అది కాక మళ్ళా వొకేషనల్లో ఓఏఎస్ అనే కోర్సు కూడా రన్ అవుతుంది. దానికి తోడు ఇంకా 2 కోర్సులు యాడ్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చారండి. అవి ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ ఆ కోర్సులు వచ్చాయి మాకు. ఈ 2 కోర్సులు హాస్పిటల్కి సంబంధించినవి. అంటే ఎప్పుడు కూడాను పిల్లలకి త్వరగా సెటిల్ అవ్వడానికి మంచి ఉపాధి కల్పన జరుగుతుంది. కనుక మీరు తప్పకుండా ఈ ఎంఎల్టీ కోర్సుని, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుని గవర్నమెంట్ ఫీజే, ఎక్స్ట్రా ఏముండదు, గవర్నమెంట్ ఫీజుకే మీరు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయండి. వాళ్ళకి ఒక ఉన్నతమైన భవిష్యత్తును తల్లిదండ్రులు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కనుక ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ఎంఎల్టీ అనేది ఎప్పుడు కూడా ఏ చిన్న హాస్పిటల్లోనైనా వాళ్ళ సొంతగా కూడా ల్యాబ్స్ పెట్టుకోవచ్చు. అటువంటి అవకాశం అనేది ఎంఎల్టీ కోర్సుకు ఉంది. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎంపీహెచ్డబ్ల్యూ కూడా, ఇది కూడా చాలా మంచి కోర్సు. ఇది డాక్టర్స్ దగ్గర వర్క్ చేస్తారు. అన్ని విధాలుగా మిగిలిన వాటికి కూడా మీకు ఇంకా వివరాలు కావాలి అని అంటే మా కాలేజీకి వస్తే మా లెక్చరర్స్తో మీకు ఇంకా వివరంగా బాగా చెప్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏ ఫీజు అయితే ఇచ్చారో అదే ఫీజు మాత్రమే
కొరిసిపాడు మండలం మేదరమెట్లలో రోడ్డుకు ఇరువైపులా ప్రధాన కూడళ్లలో ఆక్రమణలు పెరిగిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయంపై అనేకసార్లు పంచాయతీ సెక్రటరీ నోటీసులు ఇచ్చినా కొందరు వ్యాపారులు తొలగించలేదు. ఇప్పటికైనా రోడ్డును ఆక్రమించి వ్యాపారులు చేసేవారు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని, లేని ఎడల పంచాయతీ అధికారులు, పోలీసు సిబ్బంది తొలగిస్తారని, దీనికి ప్రజలందరూ సహకరించాలని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. మేదరమెట్ల టౌన్లో ట్రాఫిక్ రద్దీ అయిపోయింది. ఇదంతా మేము మొత్తం కూడా పంచాయతీ సెక్రటరీ గారు మేమంతా కూడా అబ్జర్వ్ చేసి అన్ని బజార్లు తిరిగాము. ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉంది, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయి చూసాము. అందరికి కూడా చెప్పాము, ఇట్లా ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ అంతరాయం అవుతుందని నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకుంటే మంచిది, లేకపోతే మరి పంచాయతీ సిబ్బంది, పోలీసు వారు అందరం కలిసి వాటిని ఇల్లీగల్ ఏదైతే ట్రాఫిక్ అంతరాయం ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ట్రాఫిక్ సాఫీగా జరిగేదానికి అందరూ పబ్లిక్ అందరూ కూడా షాపులు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. లేదంటే చట్ట ప్రకారం వాళ్ళపైన కూడా మున్సిపాలిటీ పంచాయతీ తరఫున కానీ మా తరఫున కానీ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశరాజుపల్లిలో రోటరీ క్లబ్ సహకారంతో జలశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సేవా కార్యక్రమాలు విస్తృతి చేయాలని విజ్ఞప్తి. సంతమాగులూరు మండలం వెల్లల చెరువు వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ, ప్రయాణికులు 2 మృతి, మరో 3 పరిస్థితి విషమం. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేయి. బాధపడే రోజు నీకు ఎప్పటికీ రాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.